వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ షేక్ అవుతుంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు ఉన్న వైసీపీ క్యాడర్లో అలజడి మొదలైంది. నిన్న మొన్నటి వరకు కలలో కూడా ఊహించిన విధంగా ఎమ్మెల్యేలు అధిష్టానం మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. నిరసనల ప్రకంపనలు తాడేపల్లి ప్యాలెస్లో గుబులు పుట్టిస్తున్నాయి. 80 మందికి టిక్కెట్లు లేవన్న వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నిన్నటిదాకా నన్ను చూసి ఓటేస్తారు, ఎమ్మెల్యేలు నిమిత్త మాత్రలని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యేల మీదే వ్యతిరేకత ఉందని తేల్చేసి వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వటం లేదని చెప్పడాన్ని వీళ్ళంతా కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే టిక్కెట్లు ఇవ్వం అని కొంతమంది పేర్లు బయటకు వెల్లడించారు. ఇంకా బయటకు చెప్పని వాళ్ళకు కూడా మెల్లిమెల్లిగా క్లారిటీ ఇస్తున్నారు. వీళ్ళంతా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఒక్క తాటి మీదకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క తాటి మీదకు వచ్చి అధిష్టానాన్ని బెదిరించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తమను మోసం చేశారన్న భావంతో వీళ్ళు రగిలిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్మి నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు మీద వ్యక్తిగత విమర్శలు చేసి తప్పు చేశామని ఫీల్ అవుతున్నారు. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు లోకేష్లను దుర్భాషలాడిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు ఆశగా చూస్తున్నారు. తెలుగుదేశం జనసేన పార్టీలు గేట్లు తెరిస్తే ఒక్కసారిగా చొరబడిపోవాలని సిద్ధంగా ఉన్నారు. మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు, ఇప్పటి వరకు 28 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు పార్టీ ఫిరాయించడానికి రెడీగా ఉన్నారు. వీళ్లలో 20 మంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అగ్రనేతలతో టచ్లోకి వెళ్ళారు. మిగతా వాళ్ళు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అసలు వైసీపీలో తిరుగుబాటుకు 7-8 నెలల క్రితమే బీజం పడింది. అందరికంటే ముందు నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఈ ముగ్గురు కూడా జగన్ నియంతృత్వ పోకళ్ల మీద తిరగబడ్డారు. ఆ పార్టీ నుంచి బయటపడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా వీళ్ల బాటలోనే నడిచారు. ఆ తర్వాత నెల్లూరుకు పొరుగునే ఉన్న ప్రకాశం జిల్లాలో కూడా అసమ్మతి శాఖ రాజుకుంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అవకాశం దొరికిన ప్రతిసారి ఇండైరెక్ట్గా అధిష్టానానికి చురకలు వేస్తూనే ఉన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అసంతృప్తితో ఉన్నారు. ఇక ఒంగోలు ఎంపీ మాగుంటి శ్రీనివాసులరెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేదర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా అసంతృప్తిగా ఉన్నా బహిరంగంగా వ్యక్తపరచడం లేదు. వీళ్ళంతా టీడీపీతో టచ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రకాశం పక్కన ఉన్న గుంటూరు జిల్లాలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ నుంచి ఫిరాయించిన మద్దాలగిరికి టిక్కెట్ లేదని చెప్పారు. మోపిదేవి రమణ, మేకతోటి సుచరిత వీళ్ళిద్దరూ కూడా తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతున్నారు. రమణకి ఇన్ఛార్జ్ తీసేశారు, సుచరితనేమో పత్తిపాడు నుంచి తాడికొండకు మార్చారు. ఇదే జిల్లా గుంటూరు జిల్లాలో కృష్ణానదీ తీర ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్లో ఉన్నారు. ఆయన మీద పెద్దగా ఆరోపణలు కూడా ఏమీ లేవు. అలాగే కృష్ణా జిల్లాలో 4 ఎమ్మెల్యేలు తెలుగుదేశం నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఈ 4గురిలో బలహీన వర్గానికి చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా వలసల వరద గట్టు తెంచుకుంది. కాకినాడ జిల్లా జగ్గంపేట, పత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు వైసీపీ టికెట్ నిరాకరించింది. దీంతో జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరడానికి రెడీ అయిపోయారు. టికెట్ ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధిష్టానం గ్యారంటీ ఇవ్వకపోయినా కూడా జగన్ చేసిన ద్రోహానికి బదులు తీర్చుకోవడానికి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి డిసైడ్ అయ్యారన్న వార్తలు వస్తున్నాయి. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే ఆయన హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక ప్రతిపాడు వైసీపీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ కూడా టీడీపీతో టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. వీళ్లే కాకుండా ఉత్తరాంధ్రలో ఒక 4 ఎమ్మెల్యేలు గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్లలో 2 ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారు. రాయలసీమలో కర్నూలు జిల్లా నుంచి 2 ఎమ్మెల్యేలు, అనంతపురం నుంచి 3, చిత్తూరు జిల్లా నుంచి 2 తెలుగుదేశం నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. వీళ్ళలో ఎక్కువ మంది టికెట్ గురించి పట్టుపట్టడం లేదు. జనరల్గా అధికార పార్టీలోంచి ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్నప్పుడు మాకు టికెట్ హామీ ఇస్తే వస్తామనో ఇట్లా ఏదైనా కండిషన్స్ పెడతారు. కానీ వాళ్ళకి ఆ కండిషన్స్ పెట్టే పరిస్థితి కూడా లేదు. తెలుగుదేశం జనసేన కూటమికి విజయావకాశాలు కనిపిస్తున్న సమయంలో వైసీపీ కోట కూలిపోతుందన్న అభిప్రాయంతో వీళ్ళంతా ఏదో ఒక రకంగా బయటపడిపోదాం అనే దీనిలో ఉన్నారు. ఓడిపోయే పార్టీలో ఉండే కంటే పదవి లేకపోయినా గెలిచే పార్టీలో ఉండటం బెటర్ అన్న అభిప్రాయంతో ఉన్నారు. ముందు పార్టీలో చేరిపోతే తర్వాత ఏదో ఒక పదవి దక్కకపోదన్న ఆశతో ఉన్నారు. అయితే
వీళ్ళందరినీ చేర్చుకోవడానికి తెలుగుదేశం జనసేన సిద్ధంగా లేవు. వీళ్లలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నవాళ్ళు, తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు కేసులు పెట్టించిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. టీడీపీకి టచ్లోకి వచ్చిన 28 మందిలో 20 మందిని చేర్చుకోవడానికి ఆ పార్టీ అధినాయకత్వం సిద్ధంగా లేదు. ఆరోపణలు లేని వాళ్ళు, పెద్దగా ప్రజా వ్యతిరేకత లేని వాళ్ళ విషయంలో కొంత సానుకూలంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ సీటు విషయంలో హామీలు ఇవ్వట్లేదు. తెలుగుదేశం స్థానిక నాయకత్వం, లోకల్గా ఉండే కార్యకర్తల్లో కూడా వ్యతిరేకత రాకుండా ఈ చేరికల వ్యవహారాలు ఉండాలని అధిష్టానం ఆశిస్తూ ఉంది. అసంతృప్తుల జాబితా పెరిగిపోయే కొద్దీ అధికార పార్టీ కార్యకర్తల్లో అయోమయంలో, నిస్తేజంలో పడిపోతున్నారు. ఎన్నికలకు ఇంకా 4 నెలల సమయం ఉండగానే జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ డేస్ మొదలయ్యాయని చెప్పొచ్చు. Like, share and subscribe to Rajaniti channel.